ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో పెద్దలు కేటీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ లో పనిచేయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కార్యకర్తలు కేవలం నిన్న టైం ఇస్తే ఒక ఫోన్ కాల్ చేస్తే వీళ్ళందరూ వచ్చిండ్రు. ఇంకా అనేక మంది గ్రామాలలో చాలా మంది కార్యకర్తలు ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళు 5% కూడా రాలేదు. అనేక గ్రామాలలో ఉన్నటువంటి కార్యకర్తలందరినీ కూడా మరి టీఆర్ఎస్ పార్టీలో చేర్పించడానికి ఖచ్చితంగా గులాబీ జెండాను ఎగిరేయడానికి ఈ కార్యక్రమానికి పాల్గొన్నటువంటి పెద్దలు గౌరవనీయులు యువ నాయకులు కేటీఆర్ గారికి, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు నల్లగొండ జిల్లా జగదీశ్వర్ రెడ్డి గారికి పెద్దలు, అదేవిధంగా మరొక మంత్రివర్యులు పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారికి, అదేవిధంగా ఎంపీ అన్న బూర నర్సయ్య గౌడ్ గారికి, అదేవిధంగా మరో ఎంపీ అన్న బడుగుల లింగయ్య యాదవ్ గారికి, ఎమ్మెల్యే మరి స్థానిక ఎమ్మెల్యే గారు గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా మరి భువనగిరి ఎమ్మెల్యే గారు పైళ్ళ శేఖర్ రెడ్డి గారికి, అదేవిధంగా గిడ్డంగుల చైర్మన్ అన్న శ్యామేలన్న గారికి, అదేవిధంగా టీఆర్ఎస్ నాయకులు ఆలేరు మరి నాయకులు మహేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా మరి టీఆర్ఎస్ నాయకులు చింతల వెంకటేశ్వర రెడ్డి గారికి, అదేవిధంగా మరి నాతో పాటు జాయిన్ అయినటువంటి పల్లె లక్ష్మణ్ గౌడ్ గారికి పేరు పేరున ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సోదర సోదరీమణులకు అందరికీ పత్రికా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. నా జీవితంలో ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజు. ఎందుకంటే కేటీఆర్ గారి నాయకత్వంలో పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు పనిచేయడానికి అవకాశం కలిగినందుకు నేను ఈరోజు చాలా సంతోషపడతా ఉన్నాను. అదేవిధంగా ఏదైతే నమ్మకం అనేది ముఖ్యం, ఆ నమ్మకాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొందరు నాయకులు దాన్ని మోసం చేసి నమ్మకం అనే అంశానికే అర్థం లేకుండా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆనాడు నేను 2009లో ఇక్కడే పక్కనే కూర్చున్నటువంటి చింతల వెంకటేశ్వర రెడ్డి గారు, ఆనాడు పురుషోత్తమ రెడ్డి గారి దగ్గర మరి నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఆనాడు నాకు ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఎంపీగా టికెట్ ఇప్పిస్తే అదే ఎన్నికల్లో ఇదే వెంకటేశ్వర రెడ్డి గారిని ఓడించిన ఘనత కోమటిరెడ్డి సోదరులది. అంటే నమ్మించి ఎవరు నమ్మకంగా పనిచేసినా ఎవరేది చేసినా మోసం చేయడమే కోమటిరెడ్డి సోదరుల వంతు. అందుకనే ఆ మోసం నుంచి చాలా రోజులు అంటే దాదాపు 2 పర్యాయములు నా ఓటమికి కూడా కారణమైనటువంటి కోమటిరెడ్డి బ్రదర్సు వాళ్ళు నిజంగా కోమటిరెడ్డి బ్రదర్స్ గారు రాజకీయ వ్యభిచారులు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో మరి వాళ్ళ కేసీఆర్ గారి నాయకత్వం వైపు ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. యువ నాయకులు కేటీఆర్ గారి నాయకత్వం వైపు యువకులతో పాటు సబ్బండ వర్గాలు ఇవాళ మరి కేటీఆర్ గారి నాయకత్వంలో అందరూ కూడా అందుకనే మరి నిజంగా ఇవాళ మన నాయకులు మరి వాస్తవంగా ఇవాంక ట్రంప్తోనైనా అదేవిధంగా మన గ్రామంలో ఉన్నటువంటి ఎల్లమ్మ మల్లమ్మతోనైనా సరి సమానంగా మరి మాట్లాడేటువంటి గొప్ప నాయకుడు మరి కేటీఆర్ గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. అటువంటి వారి నాయకత్వంలో నాలాంటి యువకుని పనిచేయాలనే ఒక ఆలోచనతోని ఈ పార్టీలో చేరడానికి నిశ్చయించుకున్నాం. అదేవిధంగా ఇవాళ దేశంలో ఉన్నటువంటి అనేక మంది రైతులు తనకు తానుగా ఆలోచన చేసి రైతన్నలకందరికీ భరోసానిచ్చి మరి రైతు బంధు పథకం పెట్టినటువంటి మహనీయుడు కేసీఆర్ గారు వారి ఆధ్వర్యంలో పనిచేయడానికి మరి పార్టీకి రావడం జరిగింది. అదేవిధంగా ఇవాళ 100 అబద్ధాలకు నిర్వచనం అంటే కోమటిరెడ్డి బ్రదర్స్. ఎందుకంటే నిజంగా కూడా ఇప్పుడు మరి టీఆర్ఎస్లకు పిలుపు వస్తే ఇప్పుడు ఆడ వదిలిపెట్టి మళ్ళీ వచ్చి జాయిన్ అవుతుంది కూడా సిద్ధపడతారు. అటువంటి దొంగలు
మరి నిజంగా వాళ్ళను నిజంగా తీసుకుంటలేరు. అది తీసుకోకపోవడానికి నిజంగా నేను అందరికీ కూడా ఈ పార్టీలో ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను. ఎందుకంటే 10-15 సంవత్సరాలు మేము అనుభవించినాం. పార్టీలో ఉంటారు, పార్టీకి ఏం మాట్లాడుతారో తెలియదు. తెల్లారంగా స్క్రోలింగ్ ఒకటి వస్తుంది, పొద్దుటిలి పేపర్లో ఒకటి వస్తుంది, రాత్రి ఇంకొక మాట మాట్లాడతారు. అటువంటి నీచ నికృష్టమైనటువంటి రాజకీయ నాయకులను నేను ఎప్పుడు కూడా చూడలేదు, ఇక ముందు భవిష్యత్తులో కూడా చూడం. అటువంటి వాళ్ళను ఈ పార్టీ మరి తీసుకోకపోవడం చాలా నిజంగా మంచిదైందని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. అదేవిధంగా అన్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు నల్లగొండ జిల్లా రాజకీయం చేయాలంటే చాలా కష్టం. అయినప్పటికీ ఉద్దండులైనటువంటి రాజకీయ నాయకులను 3 సంవత్సరాల ముందే నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఒక మాట చెప్పిండు. ఎందుకంటే ఏ నాయకుడు కూడా ఇప్పుడున్నటువంటి సీనియర్ నాయకులు మళ్ళా అసెంబ్లీ అడుగుదొక్కరని చెప్పిండు. నిజంగా ఇవాళ అట్లనే జరిగింది. ఆయన మాటకు మేము కూడా ఆ రోజు వట్టిగానే అన్నడేమో అనుకున్నాం. వ్యూహంతో ఎవరికి ఏదైతే చేయాలనుకున్నాడో ఖచ్చితంగా అటువంటి నాయకులను అసెంబ్లీకి రాకుండా చేసినటువంటి ఘనత అన్న జగదీశ్వర్ రెడ్డి గారిదని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఇవాళ కేసీఆర్ కేటీ గారి నాయకత్వంలో బడుగు బలహీన వర్గాలకు, నిమ్న జాతులకు అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలతో పాటు ఇవాళ సామాజిక న్యాయం జరుగుతూ ఉంది. నల్లగొండ జిల్లాలో 2 ఎమ్మెల్యేలు బీసీలకు ఇచ్చిండ్రు, ఒక ఎంపీ రాజ్యసభ బీసీలకు ఇచ్చిండ్రు, మళ్ళీ ఇప్పుడు లోకసభ బీసీలకు ఇచ్చిండ్రు. కానీ ఒకే ఒక సీటు నాకు ఇచ్చి దాన్ని ఎట్లోడగొట్టాలని చూసినటువంటిది సంస్కృతి కాంగ్రెస్ దైపోయింది, కాంగ్రెస్ నాయకులదైంది. అందుకనే సామాజిక వర్గాల న్యాయం కోసం ఇవాళ బూర నర్సయ్య గౌడ్ గారికి పెద్దలు ఎంపీ గారికి మళ్ళీ టికెట్ ఇచ్చినందుకు మేమందరం కూడా చాలా సంతోషపడతా ఉన్నాం, అభినందిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎందుకంటే మొన్న ఒక మాట చెప్తా ఉన్నారు, బూర నర్సయ్య గౌడ్కి ఏం తెలుసు, మేమేదో చాలా పెద్దోళ్ళమని చెప్తా ఉన్నాడు. కరెక్టే, నిజంగానే బూర నర్సయ్య గౌడ్కు అబద్ధాలు ఆడడం తెలియదు. మీరు 100 అబద్ధాలు ఆడైనా ఒక్క నిజం చెప్పడం మీకు తెలియదు. కరెక్టే. మరి అందుకనే అనేక మాటలు చెప్తూ ఉంటారు. ఈయనకు వాళ్లకు నక్కకు నాగలోకు ఉన్నటువంటి తేడా ఉంది. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో నా వంతుగా మరి గులాబీ జెండా ఎగరేయడానికి బూర నర్సయ్య గౌడ్ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా రేపు గెలుపు కోసం నా వంతు కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ, ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే గారికి నేను మరీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇదివరకే అనేక గ్రూపు రాజకీయాలతోని 10 సంవత్సరాలు అనేక సతమతమైనం. మేము గ్రూపు రాజకీయాల కోసం రావటం లేదు. లోకల్లో ఉన్నటువంటి అంశాలన్నీ మీరే చూడండి. ఈ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా రేపు స్థానికంగా ఏదైనా అవకాశం వస్తే వీళ్ళందరూ కూడా పాలు నీళ్ళలాగా మనమందరం ఇవాళ టీఆర్ఎస్ జెండా కింద పని చేయాలని చెప్పి నేను అందరం కూడా కోరుతా ఉన్నా. అందుకనే మీరందరూ కూడా కార్యకర్తలందరూ అందరూ కూడా మనమందరం ఈ రోజు నుండి గులాబీ కుటుంబ సభ్యులం. ఆనాడే ఏ విధంగానైతే కాంగ్రెస్ పార్టీకి పనిచేసినామో దానికి పెద్ద ఎత్తున టీఆర్ఎస్కు గులాబీ జెండా కింద సామాన్య కార్యకర్తలుగా పనిచేద్దామని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఇక ముఖ్యంగా మరి యువ నాయకులు కేటీఆర్ గారు ఇప్పుడే చెప్తా ఉన్నాడు, మేము 2009లో ఇద్దరం కూడా ఎమ్మెల్యేలం కాబట్టి నా భవిష్యత్తు మీ చేతిలో పెట్టిన మీరే చూసుకోండి. మేము ఎక్కడ కూడా కాంట్రవర్సీకి పోం. ఎన్ని రోజులైనా ఏదైనా మీరు ఏది చెప్తే అది శిరసావించి చేసేటువంటి కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తిగా నేను చెప్తా ఉన్నాను. అందుకే ఈ భవిష్యత్తు కూడా మీ చేతిలో ఎట్లా చేస్తే అట్లా అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కార్యకర్తలకు, సోదరీమణులకు అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.